ప్రస్తుతం మనతో పాటు సోషల్ మీడియా స్టార్ సత్య గారు ఉన్నారు. సత్య గారు చెప్పండి, ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పైన మీ అభిప్రాయం ఏంటి? జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై మోడీ. చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఉగ్రదేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ మనల్ని దాడి చేస్తూనే ఉంది. అప్పట్లో 1947 లో నెహ్రూ గారి హయాంలో దాడి చేసింది. ఆ తర్వాత 1965 లో లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కూడా దాడి చేసింది. తర్వాత 71 లో ఇందిరాగాంధీ హయాంలో దాడి చేసింది. తర్వాత 99 వాజ్పేయి గారి హయాంలో దాడి చేసింది. ఇప్పుడు మళ్ళీ మోడీ గారి హయాంలో 2025 లో కూడా దాడి చేస్తుంది. సో దీనికి పాకిస్తాన్ దేశానికి మన ఇండియా నుంచి కూడా కొంతమంది మద్దతు తెలపడం చాలా విచారకరం. ముఖ్యంగా ఫిలిం స్టార్స్ ప్రకాష్ రాజ్ అంటాడు పాకిస్తాన్ నటులు సినిమాల్ని బ్యాన్ చేయొద్దు అంటాడు. అసలు ఈడేవాడు చెప్పడానికి ప్రకాష్ రాజు? వీటిని ముందు తరిమి కొట్టాలి ఇండియా నుండి పాకిస్తాన్ కి. అలాగే సమంత, ఆమె కూడా ఏమంటుంది, ఒకళ్ళు చంపుకోకూడదు, సముద్రం తన వాటర్ తను తాగదు, చెట్లు తన పువ్వులు వాసన తను చూసుకోవు, అలాగే చెట్లు తన పళ్ళు తను తినవని ఏవేవో చెప్తుంది సోది. ఈమెను కూడా పాకిస్తాన్ పార్సల్ చేసేయాలండి, ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇక సాయి పల్లవి అయితే ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ జవాన్లు మనం టెర్రరిస్టులు అంటే మన ఇండియన్ జవాన్లు కూడాను వాళ్ళు కూడా టెర్రరిస్టులు అంటారంటుంది సాయి పల్లవి. సో ఇటువంటి ముందు దేశద్రోహులందరినీ కూడా ఇండియా నుండి బయటికి తరిమి కొట్టాలి. సో ఇప్పుడైతే మాత్రం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని కిషన్ రెడ్డి గారు, మన మినిస్టర్ ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్, ఆయన హయాంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను వచ్చాను ఇక్కడికి, చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మనం సక్సెస్ సాధిస్తాము. నరేంద్ర మోడీ మనకి శ్రీరామ్, జై శ్రీరామ్. ఇండియా చాలా బలంగా ఉందండి, మనకి ఎవ్వరు అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు చాలు, అమిత్ షా గారు చాలు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళు ముగ్గురు ఒక త్రిమూర్తుల్లాగా నిలబడి యుద్ధాన్ని ప్రారంభించారు. తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అలాగే మనకి రష్యా, జపాన్, అమెరికా లాంటి దేశాలు కూడా సహాయం చేస్తున్నాయి. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా మనం అసలు పాకిస్తాన్ అది ఒక దేశమే కాదు, ఒక ఉగ్రవాద సంస్థ. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక సంస్థ కింద అది వస్తుంది. అది నిజంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ తీసేయాలి, పాకిస్తాన్ ని మట్టు పెట్టాలన్నది నా యొక్క కోరిక. నా యొక్క కోరిక కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కోరిక. చాలా మంది కూడా ఇండియా నుంచి సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్. అదే ముఖ్యంగా ఈ ఫిలిం ఇండస్ట్రీ నుండి ప్రకాష్ రాజ్, సమంత, సాయి పల్లవి లాంటి వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ముందు మనం తరిమి కొట్టాలి. వీళ్ళు కూడా పాకిస్తాన్ లో పుట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారేమో నాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా మనం గెలుస్తాం. మోడీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అయితే మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం ఇండియా గెలుస్తుంది. ఖచ్చితంగా ఆల్రెడీ సగం గెలిచేసినట్టే. ఇంకొక 2-3 రోజుల్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై మోడీ.